అదివో అల్లదివో శ్రీహరివాసము. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ వీడియోలో నేను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం నాకు ఎంతసేపు టైం పట్టింది అనేది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే నేను ఎలా దర్శనం చేసుకున్నాను. సో మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను శ్రీవారి మెట్ల నుండి పైకి వెళ్ళాను. ఇవి మొత్తం 2385 మెట్లు ఉంటాయి. ఈ స్టెప్స్ కంప్లీట్ చేయడానికి నాకు మొత్తం 2 hours టైం పట్టింది. మనకు 1200 స్టెప్ కాడ వాటర్ కానీ మెడికేషన్ కానీ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. అలాగే మనం టోకెన్ తీసుకున్నట్టయితే అక్కడే స్కాన్ చేయించుకోవాలి. ఇప్పుడు మనం మొత్తం పైకి ఎక్కేసాం. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసారా, ఇది మనకు మొత్తం పైకి ఎక్కిన తర్వాత స్టార్టింగ్ ఇదే కనిపిస్తుంది. ఇప్పుడు మనం పుష్కరిణికి వెళ్ళి స్నానం చేసి దర్శనానికి వెళ్దాం. ఇప్పుడు నేను మెట్ల నుండి పుష్కరిణికి నడుస్తున్నాను, మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం పుష్కరిణి దగ్గరికి వచ్చేసాం. ఇక్కడే నేను స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని దర్శనానికి వెళ్తున్నాను. మనకు పుష్కరిణిలోని వాటర్ ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. అక్కడ మనకు ఉంటుంది ఆ వాటర్ తాగకూడదని చెప్పి. ఇప్పుడే నేను మొత్తం డ్రెస్ చేంజ్ చేసుకొని దర్శనానికి వెళ్తున్నా. ముందుగా మనం దర్శనానికి వెళ్ళే ముందు వరాహస్వామి దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాతే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. నాకు వరాహస్వామి దర్శనం కంప్లీట్ కావడానికి 1 hour సమయం పట్టింది. ఇక నేను భయపడ్డాను, ఇంకా స్వామివారి దర్శనం ఇంకెంతసేపు అవుతుందో అని. కానీ నాకు స్వామివారి దర్శనం చాలా త్వరగా అయింది. వరాహస్వామి దర్శనం కంప్లీట్ కాగానే నేను వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం బయలుదేరాను. అక్కడ మనకు కనిపిస్తుంది చూసారా, ఆ గోపురం నుండి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు సుపథం ఎంట్రీ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం స్పెషల్ ఎంట్రీ దర్శనానికి వెళ్ళవచ్చు. ఇక్కడ నుండి స్పెషల్ ఎంట్రీ దర్శనం మనకు 1/2 hour నడవాల్సి వస్తుంది. మినిమం 10 minutes నడవాలి. చూస్తున్నారు కదా చెట్లు ఎలా ఉన్నాయో. మనకు చుట్టుపక్కల వెదర్ చాలా బాగుంటుంది. అలా మనం ఒక 10 to 15 minutes నడిచిన తర్వాత మనకు స్పెషల్ ఎంట్రీ దర్శనం అని చెప్పి ఒక బోర్డు కనిపిస్తుంది. అందులో నుండి మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, దాడి పొడుగున ఎండాకాలం కాబట్టి కంప్లీట్ రేకులు వేశారు. కానీ చాలా దూరం నడవాలి. నేను మిడిల్లో ఆగి ఒక వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళాను. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది చూసారా స్పెషల్ ఎంట్రీ దర్శనం అని. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళిన తర్వాత మనకు లోపల స్కాన్ చేసుకుంటారు మన స్పెషల్ ఎంట్రీ దర్శనం. నేను 300 rupees దర్శనం టికెట్ తీసుకున్నాను 3 months ముందు. సో నాకు 1 o'clock స్లాట్ వచ్చింది. చూడండి వెళ్తున్నాం కదా. నేను సాటర్డే రోజు స్వామివారిని దర్శించుకున్నాను. మనకు ఇక్కడ మెయిన్గా ఏంటంటే నడవడమే చాలా ప్రాబ్లం అవుతుంది. చాలా దూరం నడవాలి ఆ లైన్స్లలో. ఇక్కడ మనం ఫోన్స్ కానీ అన్నీ ఇచ్చేసి డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనం నాకు 2 hours అయిపోయింది. ఆ రోజు రద్దీ చాలా తక్కువ ఉన్నారు. దర్శనం కంప్లీట్ కాగానే నేను గుడి నుండి బయటికి వచ్చి గుడి దగ్గర ఒక 2 photos తీసుకొని డైరెక్ట్ వెంగమాంబ అన్నప్రసాదం దగ్గరికి వెళ్ళాను. అక్కడ నేను భోజనం చేసి బయటికి వచ్చాను. వెంగమాంబ ప్రసాదం చూడండి ఎలా ఉందో. ఒక స్వీట్, క్యారెట్ కర్రీ మరియు క్యారెట్ బీట్రూట్ కర్రీ కలిపి ఉంటుంది. ఇక్కడ ప్రసాదం చాలా రుచికరంగా ఉంటుంది. అది తినేసి బయటికి వచ్చాను. అసలు ఇక్కడ ఫుడ్ మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. అలా గుడి నుండి బయటికి వచ్చి మనకు పక్కనే లడ్డు కౌంటర్ ఉంటుంది. లడ్డు కౌంటర్కి వెళ్ళి లడ్డూలు తీసుకొని డైరెక్ట్ బయలుదేరాము. ఇది మొత్తం మనకు తిరుమల. అక్కడ మనకు కనిపిస్తుంది చూసారా, అక్కడే మనం కొబ్బరికాయలు గిట్లా కొట్టాలి. ఎగ్జాక్ట్ గుడికి ఆపోజిట్ ఉంటుంది. కంప్లీట్ టెంపుల్ చూడండి ఎంత బాగుందో. ఓం నమో వెంకటేశాయ.